మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షులు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 259వ ఆదివరింపు జ్ఞానమాల అంబేద్కర్ విగ్రహానికి సమర్పించారు। ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, ఎస్సీ, బీసీ, మైనారిటీల హక్కులను తెలుసుకోవాలని అన్నారు। రాజ్యాంగం వల్లే ఈ రోజు స్వతంత్రంగా జీవించగలుగుతున్నామని, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ని స్మరించుకోవాలని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో బుగ్గ మైసయ్య, సాయి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు। చేరుకున్న సందర్భంగా మరి ఈరోజు భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య గారిని ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి ఇక్కడి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే ప్రతి వారం మమ్మల్ని ప్రోత్సహించి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరున జైబీం తెలియజేస్తూ మరి బుగ్గ మైసయ్య గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం। జైబీంలు అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో ఈ వారంతో 259వ వారం పూలమాల సమర్పించడం జరిగింది। నాతోటి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం వారు అందరూ హాజరై ఈ ఘన నివాళులు సమర్పించడం జరిగింది। అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరూ చదివి దాంట్లోని ఉన్న విషయాలందరికీ తెలియజేయాలని నేను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం। ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కోసం ఎవరెవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరికీ మేము తెలియజేస్తాం। అందులో పొందుపరిచిన హక్కులని ప్రతి ఒక్కరూ చదివి దాంట్లోని విషయాలందరికీ తెలుసుకునేలా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోడుపల్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ప్రతి ఒక్క ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది। అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో 259వ ఆదివారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బుగ్గ మైసన్న గారికి, అలాగే అంబేద్కర్ ఆశయ సాధన రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసన్న గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున జైబీం తెలియజేస్తా ఉన్నాను। అన్న మంచి సూచన ఇవ్వడం జరిగింది బుగ్గ మైసన్న। తప్పకుండా మేము అంబేద్కర్ ఆశయ సాధన సభ్యులం అందరం ఏకమై తప్పకుండా అక్షంతలు వెళ్ళేలా చేస్తామని విజ్ఞప్తి చేస్తూ